వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఏంటి చాలా గ్యాప్ ఇచ్చారనుకుంటున్నారా? గ్యాప్ ఇవ్వలేదండి, వచ్చేసింది. ఇంత గ్యాప్ తర్వాత కూడా ఈ వీడియో చేయడానికి ఒక బ్యూటిఫుల్ రీజన్ అయితే ఉంది. ఏంటో వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకే తెలిసిపోతుంది. మేమైతే ఈరోజు కచ్చే రాస్తా అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చామండి. హైదరాబాద్లో ప్లేస్ గాగిల్లాపూర్లో ఉందండి. ఒకవేళ ఓఆర్ఆర్ మీద వచ్చేటట్లయితే ఎగ్జిట్ 5కి చాలా నియర్గా ఉంటుంది. ప్లేస్ అయితే వెడ్నెస్డే మాత్రం క్లోజ్ ఉంటుందండి, మిగతా అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కార్ ఆర్ బైక్లో వచ్చినా కానీ హ్యాపీగా పార్క్ చేసేసుకోవచ్చు. హాలిడేస్లో అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ప్లేస్ మొత్తం ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉంటుందండి. ఇది ఫార్మ్ ల్యాండ్, అలాగే ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్ లాగా ఉంటుంది. మొత్తం మనకి డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బర్డ్స్, ఇంకా ఇగ్వానా, ఇంకా ఈము, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ప్లేస్కి ఎక్కువగా స్కూల్స్ పిల్లలు వస్తారని చెప్పారు. అలాగే కాకుండా ఫ్యామిలీస్ కూడా బాగా విజిట్ చేస్తున్నారండి. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. కొంచెం వీక్ డేస్ కనుక మీరు ప్రిఫర్ చేశారంటే మీకు ఖచ్చితంగా క్రౌడ్ తక్కువ ఉంటుంది అండ్ మొత్తం హ్యాపీగా తిరిగి చూసేయచ్చు. అసలు మనం ఎంటర్ అవుతూనే ఇలా మనల్ని బర్డ్స్ చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నట్లు వినిపిస్తుందండి. ప్లేస్ మొత్తం కూడా బర్డ్స్ సింగింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇటువైపు చూసినా కానీ ట్రీస్, చల్లటి గాలి, అలాగే ఈ బర్డ్స్ హమ్మింగ్ చేస్తూ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మేమైతే సమ్మర్లో వెళ్ళాము. కొంచెం వింటర్ సీజన్లో వెళ్తే మీకు ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మనకి బర్డ్స్ నెస్టే కనిపిస్తాయండి. ఎంత బ్యూటిఫుల్గా అల్లుకుంటున్నాయో అవి ఒక్కొక్క నెస్ట్. వాటిని ఏవి డిస్టర్బ్ చేయకుండా మొత్తం నేచర్ని ఇలా చక్కగా చూడడం చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా వాటి నేమ్స్ అయితే పెట్టారండి. మనం పిల్లలకి మనం రెగ్యులర్గా చూపించలేకపోయిన ప్లాంట్స్ కూడా, మనం ఓల్డ్ డేస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా మనం ఇక్కడ మంచిగా చూడొచ్చు. అలాగే ప్రతి ఒక్క బర్డ్స్కి కూడా వాటి నేమ్స్ అనేది క్లియర్గా రాసుంటారు. సో అవి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్తూ ఉంటే ఫ్లోర్ మీద ఇలాగా చక్కగా లీఫ్ ప్రింట్ వచ్చినటువంటి ఫ్లోరింగ్ వేశారండి. అవి వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసుకున్నారట. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క లీఫ్ తోటి స్లాబ్ లాగా చేసుకొని అలా ప్రిపేర్ చేశారంట. చాలా థాట్ఫుల్ అనిపించిందండి. ప్రతి ఒక్క ప్లేస్లో మనకి ఇలా చెట్లు, దాని కింద ఉయ్యాల, అలాగే చైర్స్ కూడా ఉంటాయి. సో పిల్లలు కానీ ఎల్డర్ పీపుల్ వచ్చినా కానీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ స్టార్ట్ చేయొచ్చు. వాక్ అంటే చాలా వాక్ అయితే నాకేం కనిపించలేదండి. మినిమం బేసిక్ వాక్ అయితే ఉంది. సో ఎల్డర్లీ పీపుల్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయి వాళ్ళ ఓల్డ్ డేస్ మెమరీస్ అన్నీ చక్కగా నెమరేసుకోవచ్చు. ఈ పాండ్ ఇలా దాటుకుంటూ వెళ్ళామండి. చాలా డిఫరెంట్ ఫిషెస్ కూడా కనిపించాయి మాకు. సో ఈయననే ఫౌండర్ అండి కచ్చే రాస్తాకి. ఆయననే కాకుండా ఇంకా చాలా మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి ప్రతి ఒక్కటి చాలా ఓపిక్గా, ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బర్డ్స్ కానీ, వాటి నెస్ట్ కానీ, అవి ఎలా ఫామ్ చేసుకుంటాయి, వాటి బ్రీడింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదండి. ఇలా కాంపోస్ట్ పిట్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారని చెప్పారు. సో మనం ఒక సైడ్ వెళ్తే మొత్తం నేచర్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం యానిమల్స్ కనిపిస్తాయండి. ఇట్లాగా డొమెస్టిక్ యానిమల్స్, వాటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. వాటిని ఫీడ్ చేయడానికి వాళ్ళు అక్కడనే ఒక చిన్న చైర్ వేసుకొని అక్కడనే పెట్టుకొని ఫీడింగ్కి మనకు అందరికీ ఇస్తారు. సో అవన్నీ తీసుకొని మనం ఫీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు యానిమల్స్ అన్నిటికీ. అందరికంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇవన్నీ మనకి ఊర్లో దొరుకుతాయి, కానీ చాలా మంది వరకు సిటీస్లో పిల్లలు కానీ రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్తూ ఇలాగ ఊళ్ళల్లోకి వెళ్ళలేని పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళే కాదండి, నేనైతే చాలా మంది ఏజ్ పీపుల్ని కూడా చాలా ఎంజాయ్ చేయడం చూశాను. వాళ్ళు కూడా చాలా నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
డాంకీస్ కూడా ఉన్నాయండి. మా వాడికి ఎదుగో నీ ఫ్రెండ్స్ అని చూపిస్తే చాలా చాలా నవ్వుతూ ఉన్నాడు. సో డాంకీస్ కూడా వీళ్ళు చాలా రేర్గా చూస్తారు కదండి. సో అవన్నీ కూడా చాలా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేశారు. చాలా డిఫరెంట్ యానిమల్స్ని కూడా చూశారు. మనం జనరల్గా జూకి వెళ్ళినా కానీ ఇంకెక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినా కానీ వాటితో ఫోటో తీసుకోవాలన్నా లేదు వాటిని టచ్ చేయాలన్నా కానీ మనకి చాలా వెయిటింగ్ అండ్ చాలా మంది వెయిటింగ్ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం అలా లేదండి. చక్కగా పిల్లలన్నిటినీ ముట్టుకుంటున్నారు, టచ్ చేస్తున్నారు, వాటిని ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ స్పీసెస్ ఎలా ఉన్నాయి, వాటి గ్రో ఎలా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చూస్తున్నారు. స్నేక్ సెక్షన్ నుంచి కొంచెం ముందరికి రాగానే మనకి ఇలా టార్టాయిస్ ఇంకా టర్టిల్ కనిపిస్తాయండి. అవి కూడా చక్కగా మనకి చేతికి అందిస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని కొంచెం యాక్చువల్లీ వాళ్ళు యూనిఫామ్స్ వేసుకుంటారు, కొంతమంది యూనిఫామ్స్ లేకుండా ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు మనకి జాగ్రత్తగా చేతికి ఇస్తారు. అండ్ అవి మనం పట్టుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. సో ఇక్కడైతే క్యాట్స్ ఉన్నాయండి. బట్ క్యాట్స్ అన్నీ ఎందుకో నిద్రపోతున్నాయి మేము వెళ్ళే వరకు. సో మేము జస్ట్ అలా చూసి వచ్చేసాము. తర్వాత ఇక్కడ టార్టాయిస్ చూసాము. మా వాడికి చాలా నచ్చాయి టార్టాయిస్ అయితే. టార్టాయిస్ మమ్మీ జనరల్గా మనం ఇగ్వానాస్ కూడా ఒక్క కలర్ ఆర్ ఒక స్పీసీసే చూస్తాం కదండి. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇగ్వానాస్ ఉన్నాయి. అవే కాకుండా లిజర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజర్డ్స్ ఉన్నాయండి. అవి మనం ముందు వీడియోలో చూద్దాం. మొత్తం వే అంతా కూడా వాళ్ళు క్లియర్గా సైన్ బోర్డ్స్ అయితే పెట్టుంటారండి. సో మనం ఎటువంటి కన్ఫ్యూజన్ ఏం పడనవసరం లేదు. చక్కగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం అక్వేరియం ఉన్నాయండి. మొత్తం అక్వేరియం ఫిషెస్ అండ్ పిరానా ఫిషెస్ ఉన్నాయి. సో స్పెషల్గా అవి మాత్రం అందరూ వెళ్ళి చూస్తున్నారు. అలాగే అవే కాకుండా మేము ఎప్పుడు చూడలేదు లాబ్స్టర్స్ కూడా కనిపించాయి. జనరల్గా మూవీస్లో అలా బిగ్ సైజ్ లాబ్స్టర్స్ అవి చూస్తాము. బట్ ఇక్కడ చిన్న సైజ్ లాబ్స్టర్స్ కూడా కనిపించాయి. చాలా వెరైటీగా అనిపించాయి మాకైతే అవి చూడడానికి. వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా మొత్తం నేచర్కి చాలా దగ్గరగా క్రియేట్ చేసి పెట్టున్నారండి మొత్తం అన్నీ కూడా. సో ఎక్వేరియంస్ అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అవన్నీ కూడా మనకి టచ్ చేయడానికి కూడా చాలా మంచిగా పెట్టు. సో ద మెయిన్ పార్ట్ ఈస్ హియర్ అండి. పదా మొత్తం ప్లేస్ అంతా ఒక ఎత్తు, ఇదొక్క పార్టే ఒక ఎత్తు అండి. ఇక్కడైతే మా వాడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే స్పెండ్ చేశాడు. సో మనకైతే ఇక్కడ మొత్తం ప్యారెట్స్ ఇంకా కాక్టైల్స్ ఉంటాయండి. అసలు ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే అసలుకి ఆ సౌండ్కి చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. సో వీళ్ళ ఫీడింగ్కి కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. నాదొక్క సజెషన్, మార్నింగ్ టైమ్స్ వెళ్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే మార్నింగ్ టైం మనం వెళ్ళే వరకు వాటికి ఫీడింగ్ ఇచ్చుండరు కాబట్టి చాలా బర్డ్స్ అయితే మన దగ్గర వస్తాయండి తినడానికి. ఆఫ్టర్నూన్ అయితే ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ బర్డ్స్ వచ్చి. ఇవైతే మకావాస్ అండి, 2 ఉన్నాయి. సో ఇవి మాత్రం చక్కగా ఉంటాయి. కాకపోతే గోల్డ్ మాత్రం వేసుకెళ్లారంటే కొరుకుతాయి, అంతేకాని అస్సలు హామ్ చేయవండి. ఒక్క యానిమల్ కూడా హామ్ చేయలేదు. చాలా మంచిగా ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి.
ఎవరో మా వాడికి చక్కగా ఒక ఫోటో తీసిచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో వాడు స్టార్టింగ్ నుంచి భుజం మీదకి ఎక్కలేదని చాలా ట్రై చేశాడండి. మొత్తానికి ఫైనల్గా ఒక బర్డ్ అయితే వచ్చి భుజం మీద కూర్చుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం అసలు. సో క్యాప్ పెట్టుకెళ్తే మంచిదని నాకు అనిపిస్తుందండి, ఎందుకంటే క్యాప్ పెట్టుకున్న వాళ్ళ హెడ్ పైన వచ్చి కూర్చుంటున్నాయి చక్కగా ప్యారెట్స్. సో మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. బాబు లేవు చెప్పు. కొన్ని బర్డ్స్ అయితే అప్పటికే అలసిపోయి పనుకున్నాయండి. సో మనం పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కూడా చాలా బర్డ్స్ ఉంటాయండి, వాటిని కూడా ఫీడ్ చేయొచ్చు. మనకి ప్యారెట్స్ ఇంకా కాక్టైల్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. బజ్జీస్ అట, కొన్ని బజ్జీస్ అని చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఇవి పీజెంట్, ఇది కొంచెం మనకి పీకాక్ లానే ఉంటుంది కానీ చాలా చిన్న సైజులో ఉంటుంది. సో మనం పైకి ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కింద కూడా ఫీడ్ చేయడానికి చాలా బర్డ్స్ ఉంటాయండి. సో మేము కింద కూడా వచ్చి ఫీడింగ్ చేసేసాము. అక్కడ నుంచి బయటకు రాగానే కొన్ని ఈము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే కనిపించాయి, టర్కీ బర్డ్ అవన్నీ. సో వాటికి కూడా మనం ఫీడింగ్ అనేది చేయొచ్చు. ఇదైతే అందరి పిల్లలకి ఫేవరెట్ ప్లేస్ అండి. ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ర్యాబిట్స్ అంటే పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు, అందరూ వచ్చి కూర్చుంటున్నారు. సో కొంచెం ఇక్కడ రష్ ఉండింది. సో వాళ్ళు ఏం చేశారంటే 4 మెంబర్స్ని ఇలాగా పంపించారు. బట్ అందరికైతే ఖచ్చితంగా ర్యాబిట్స్ని టచ్ చేయడానికి వాటితోటి కొంచెం ఆడుకోవడానికి అయితే టైం ఇస్తారు. అక్కడ నుంచి రాగానే అక్వేరియం ఉందండి, ఇది న్యాచురల్ ఫిష్ అక్వేరియం. సో మొత్తం ఓపెన్ ఎయిర్ లానే ఉంది. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ ఫిషెస్ ఉన్నాయండి. మనం ఇప్పటి వరకు పెద్ద ఫిషెస్ అవన్నీ చూసాము, బట్ ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం చిన్న ఫిషెస్, కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. సో వాటిలో కొన్ని రేడియం లాగా నైట్ మెరుస్తాయట మా వాడు చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో మీరు నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. గ్రీన్ ఇంకా yellow పింక్ మమ్మీ మమ్మీ ఈ సెక్షన్లో అయితే మొత్తం స్నేక్స్ ఇంకా లిజర్డ్స్ ఉన్నాయండి. ఇది కార్న్ స్నేక్ అట. మా వాడికి ఎందుకో స్నేక్స్ని పట్టుకోవడం అది చాలా ఇష్టము, నాకైతే చాలా భయం వేస్తుందండి. బట్ ఇవి భయపడాల్సిన అవసరం ఏం లేదు, అసలుకి ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నీ కూడా ఫ్రెండ్లీగానే ఉండే స్నేక్సే ఉన్నాయి. వుడ్ కలర్లో కలిసిపోవడం వల్ల కొన్ని యానిమల్స్ ఆర్ కొన్ని రెప్టైల్స్ మనకి కనిపించవు, కొంచెం వెతికితే మనకి ఈజీగా కనిపించేస్తాయి. అలాంటిదే ఈ ఫ్రాక్ కూడా నాకైతే కనిపించింది, మా వాడి గ్లాస్ వర్క్ కూడా కనిపించలేదు. అవే కాకుండా గన్నీ పిగ్స్ ఉన్నాయండి. ఇవైతే ఎంత క్యూట్ ఉన్నాయో, చిన్నవి. ఇవి హ్యామ్స్టర్స్ అనుకుంటారు, కాదండి ఇవి గన్నీ పిగ్స్. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ టర్కీస్ కనిపించినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాక ఇక్కడ ఇగ్వానాస్ కనిపించాయండి. చూసారు కదా మా వాడి హ్యాపీనెస్. మా వాడికి ఇగ్వానాస్ పట్టుకోవడం కానీ స్నేక్స్ పైన వేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి. సో మనకు అర్థం కాకపోయినా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం వాటిని పట్టుకుంటే హ్యాపీగా అవి చక్కగా మనతోనే ఉంటాయి. వెరీ గుడ్, సో గుడ్, మా బాబోయ్ ఇవైతే ఆస్ట్రిచ్ ఇంకా ఈము ఎగ్స్ అంట అండి, చాలా పెద్దగా ఉన్నాయి. దాని తర్వాత 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి, పైథాన్ ఇంకా ఇంకొక స్నేక్. సో అవన్నీ కూడా మా వాడు పట్టుకునేసాడు చక్కగా. సో ఇవన్నీ అయిపోయాక ఫౌండర్ తోటి మా వాడు ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాడండి. ఇంటర్వ్యూలో వాడుకున్న క్వశ్చన్స్ అన్నీ అడిగేశాడు. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారో మనం విందాం రండి. So what do you want to talk about something? So like
what is the idea for Kache Rasta? What do you want to say? So Kache Raste means unpaved path or like rural roads. So the idea is that when you come here, you don't spend time looking at your reels and stuff like. You come, you start to feel various animals, and you go back to your rural life, where India grows from. Okay? So when I was a kid, we didn't have tar roads, we didn't have cement roads. We grew up with cattle around us. So and we always loved those animals and things like that. So that is the meaning of Kache Raste. So what is your idea for building this? We have multiple ideas, but then one very important reason for us to open this place was once a school came here many years ago. How old are you? 10. 10. So about 16 years ago, we had somebody who came here, a school, and then the teacher looked at a turkey and said, "See children, peacock." Okay? And I thought maybe she does not know. I kept it. Then the other teacher said, "Oh, no, it's not peacock, it's an ostrich." Then the kids didn't know the difference between sheep and goat, cow and buffalo. We also had paddy fields here. No? And they didn't know that from paddy comes rice, the kids. So I thought that's not nice. Now we're growing up without knowing our animals around us. So that's why we call this the Nature Awareness Center and open it. So So everybody that everybody can learn about. come, touch, feel. Because if I teach you in a textbook, will you remember? You'll forget after a few days. But when you touch, like you touch the snake, what is its name? There was no name over there. If it was, I will like. Okay. Yeah, remember. So the ball python, the red-tailed boa, things like that. I'll again come, I'll explain it to you. But the thing is, when you do that, you'll always remember that snake and things like that. So the idea is we get you to touch the animal so that it always remains in your memory. Oh, I would say everybody please protect nature in whatever little way you can. You have some land, plant some trees. You don't have land, you live in flats, take some millets every day, throw it in an open piece of land, it will grow up. Some rats will eat it, something will happen. If you don't even want to do that, at least please stop using plastic. In whatever small way you can protect nature, try to protect. Ultimately, it's our future. If we don't protect nature, nature also will not protect us. Yes? Awesome. థ్యాంక్స్ సో విన్నారు కదండి, నేచర్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అలా ప్లాంట్స్ నుంచి తయారు చేసినటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ వీళ్ళు ఇట్లా సేల్కి పెట్టారండి. అలాగే టీషర్ట్స్ కూడా పెట్టారు. మా వాడైతే ప్యారెట్ టీషర్ట్ తీసుకున్నాడు. సో ఫైనల్గా అయితే మేము డేని ఇలా ఎండ్ చేసాము. మీకు మా వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పేయండి. అలాగే మా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్.